ట్రంప్ ఈగో ఒక తీరస్థాయికి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. ఎందుకంటే అటు వెనిజులాని ఆక్రమించాడు, నెక్స్ట్ గ్రీన్లాండ్ మీద కన్నేసాడు, నెక్స్ట్ ఇండియాని భయపెడుతున్నాడు, ఫ్రాన్స్ని భయపెడుతున్నాడు, యూరోపియన్ కంట్రీస్ అన్నింటినీ భయపెడుతున్నాడు. అసలు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఆయన చెప్పింది వినాలి. అంటే ఒక ఇంట్లో పనోడిలా ఉండాలి. ఎవరుంటారు? చిన్న చిన్న దేశాల్లో పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవన్నీ ఉంటాయి, ఓకే. కానీ ఆయన ఒక నియంతలా ఫీల్ అవుతున్నాడు. అంటే వరల్డ్ మొత్తం నేనే బాస్ అనే విధంగా ఫీల్ అవుతున్నాడు. ఆ పద్ధతి అనేది చాలా నా ఇప్పుడు జియో పాలిటిక్స్లో చాలా చాలా చిరాగ్గా ఉంది. రెండోది, ప్రతి దేశానికి ట్రంప్ మీద చాలా కోపం ఉంది. ఆయన ఇది మిత్ర దేశం అయినటువంటి యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా కోపంగా కనిపిస్తున్నాయి. రాబోయే దీంట్లో ఏమైనా యుద్ధం రావచ్చు అనుకుంటా. నెక్స్ట్ అమెరికా కోసం ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్, అంటే ఒక దాని దేశానికి ఏదైనా చేద్దామనే ఇంట్రెస్ట్ మీద ఇటువంటి దేశం, అంటే మిత్ర దేశం శత్రు దేశం అని లేదంటే ఇప్పుడు చైనా ఉంది, రష్యా ఉంది, శత్రు దేశం. భారత్ని కూడా శత్రు దేశం చేసుకున్నాడు. అలాంటి మిత్ర దేశాలు యూరోపియన్ కంట్రీస్ని కూడా టారిఫ్స్ అని, లేకపోతే దాడి చేస్తామని, లేకపోతే గ్రీన్లాండ్ తీసుకుంటాం అటువంటి వేస్తున్నాడు. ఇప్పుడు 10%, 25%, 50% అంటే టారిఫ్స్ కూడా వేస్తున్నాడు అనమాట. సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఆయన దేశం కోసం ఏదైనా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. రెండోది, ఇప్పుడు మోడీ గారికి ట్రంప్ గారికి స్నేహం, అంటే ఎలక్షన్ ముందు మోడీ నా ఫ్రెండ్, అసలు మోడీ లేకపోతే అది లేదు ఇది లేదని చాలా సోదేశారు అనమాట. ఇండియా వచ్చామాట చాలా మంచిగా పొగిడారు. నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి వెన్నులో గుణపం తిప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫ్రెండ్ అనే ఎక్కడో గుద్దారనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వాలంటే ఇప్పుడు టారిఫ్స్ 50% అంటే వరల్డ్లో ఎవరికి లేనంత టారిఫ్స్ ఇండియాకి ఉంది. అండ్ ఫ్రెండ్కి టారిఫ్స్ అంత ఉంటుందా? రెండోది, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ మనం అమ్మాలంట. సో ఇది అవే పని కాదు, ఛాన్స్ లేదు. నెక్స్ట్ రష్యా మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, అంటే భారత్ రష్యా ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫ్రెండ్స్, అది ఎప్పటి నుంచో చరిత్ర అది. కానీ అంటే ఇప్పుడు మోదీని చంపాలని ప్లాన్ వేశారనేది ఒక చిన్న ఇంటెలిజెన్స్ ఇదనమాట, న్యూస్. ఆ టైంలో పుతిన్ గారికి తెలిసి సేవ్ చేశారు, లేదంటే ప్రొటెక్ట్గా ఉన్నారనేది అది కూడా ఒక న్యూస్. కానీ ఎప్పుడైనా పుతిన్ గారు భారత్కి ఎప్పుడూ సేఫ్గానే ఉంటారు. నెక్స్ట్ అన్నమాట అండగా ఉంటారు, భారత్ కూడా దానికి అండగా ఉంటుంది. రెండోది, విజనరీ. ఏంటంటే మోదీ గారి విజనరీ చాలా చాలా పీక్స్లో ఉంది. ఆయన దౌత్యపరంగా కానీ, మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ని మెరుగుపరచడంగా కానీ, ఏ విధంగా చూసుకున్నా మోడీ గారి విజన్ అనేది చాలా, ఇప్పుడు 75 ఇయర్స్, ఇప్పుడు రిటైర్డ్ అయిపోలే ఆయన. యాక్చువల్లీ రిటైర్డ్ అయ్యే ఏజ్లో ఉన్న ఇంకా వెళ్తున్నారంటే ఖచ్చితంగా ట్రంప్ అనేవారు 3 years ఉంటాడనమాట. ఆయన్ని ఎదుర్కోవాలంటే ఓన్లీ మోదీ వల్ల అవుతుంది. రెండోది, మన దేశ ఆత్మగౌరవాన్ని ఎక్కడ అమ్ముకునే ఛాన్స్ మోదీ గారు ఇవ్వట్లేదు. వాళ్ళు మన ప్రాణం తీసుకున్నా సరే నేలకి చూడని మన దేశం భారత్ అనమాట. అలాంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఇచ్చినటువంటి భారతదేశాన్ని వెన్ను చూపట్లేదు. ధైర్యంగా ఎదుర్కొంటాను, 50% కదా 100% టారిఫ్ చేసుకున్నా పర్లేదు, ధైర్యంగా ఎదుర్కొంటాను అనే సంకేతాలు ఇస్తున్నారు. రెండోది, టెక్నాలజీ పరంగా కూడా ముందెళ్తుంది, అభివృద్ధి పరంగా కూడా ముందెళ్తుంది.